విమాన ప్రమాదానికి సంబంధించిన అంశాలు కొత్త వెలుగులోకి వస్తున్నాయి. ఎలాంటి ప్రాబ్లము లేదు, అది ఎప్పటికప్పుడు కరెక్ట్గానే సర్వీసింగ్ జరిగింది. రేపు డిసెంబర్లో మళ్ళీ సర్వీసింగ్ చేయాలి తప్పించి ఏమీ ప్రాబ్లం లేదు. అట్లాగే ఆ మధ్యన కుడివైపున ఇంజన్లో ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని సెటరేట్ చేసేశారు, ఏ ప్రాబ్లం రాలేదు. ఎడమవైపున ఇంజన్కి ఏ ప్రాబ్లం లేదన్నది ఆ ముందు కూడా చెక్ చేసింది. ఎయిర్ ఇండియాలో ఇంకా 26 బోయింగ్ 787-8 విమానాలు ఉన్నాయి. అదే సందర్భంలో ఈ విమానాలకు సంబంధించినటువంటి దీంట్లో ఏ రకమైనటువంటి సాంకేతిక సమస్య ముందుగా అయితే లేదు, ఇది క్లియర్. దీన్ని బట్టినే ఇప్పుడు ఆ పవర్ లేకపోవడం పైకి వెళ్ళిన తర్వాత, అది కూడా ప్రారంభమైనప్పుడు బాగానే ఉంది, ఆ పైకి లెగుస్తున్నప్పుడు మాత్రమే జరిగినటువంటి అంశం చర్చకు వస్తూనే ఉంది. మరొక పెద్ద బాధ ఏంటంటే ఓ పక్కన కంట తడిపెట్టుకోవడం కాదు, దారుణమైనటువంటి మనోవ్యధ చెందుతాం.